జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో పాకాల మండలం మొగరాల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలను సరఫరా చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ అంబటి రెడ్డి బాలేజ్ సార్ వచ్చి పిహెచ్సి చంద్రగిరి ఆప్థాల్మిక్ అసిస్టెంట్ వచ్చారు. వచ్చి మీకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఐ స్క్రీనింగ్ చేశారు. ఐ స్క్రీనింగ్ చేసి ఎవరికైతే ఐ డిఫెక్ట్ ఉందో, ఎవరికి అద్దాలు అవసరమో వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసి ఆ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అంతా కూడా స్పెక్టికల్స్ అంతా కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమం. ఎవరిస్తున్నారంటే డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అండ్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ బ్లైండ్నెస్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము ఈ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున నిర్వహిస్తుంది. కాబట్టి మన పాఠశాలలోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా ఈ విధంగా ఆప్థాల్మిక్ అసిస్టెంట్స్ వెళ్ళి వారు అక్కడ స్క్రీనింగ్ చేసి పిల్లలకు, ఎందుకంటే పర్మనెంట్ కంట్రోల్ చేయాలనే బ్లైండ్నెస్ని. ఎందుకంటే పిల్లలు ఎంతమంది తరగతి గదిలో బోర్డు మీద రాసిన దాన్ని అక్షరాలు కనపడక వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అది ఎవరికి చెప్పుకోరు, నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివన్నీ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, స్క్రీనింగ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసి మన పాఠశాలకు స్పెక్ట్స్ కొంతమంది పిల్లలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరైతే సైడ్ ఎఫెక్ట్ ఉందో వాళ్ళ 14 మందిని ఎలిజిబుల్ స్టూడెంట్స్గా నిర్ణయించడం జరిగింది. ఎవరి పేర్లు అయితే వాళ్ళు పిలుస్తామో వాళ్ళ లైన్గా వచ్చి ఈ స్పెక్ట్స్ తీసుకోండి. ఫస్ట్ శశిప్రియ 10th క్లాస్ శశిప్రియ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హాసిని జీవజీ స్వీట్ రాలేదు కదా. శశి హాసిని హాసిని కరీం నిషా తీసుకోమ్మా. నెక్స్ట్ జగదీష్ 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 గోపీనాథ్ మళ్ళీ